హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 98. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు త్వరలోనే ఈ సీరియల్ ఎండ్ అవుతుందండి. మరొక కొత్త సీరియల్ రెడీగా ఉంది. అలాగే ఇన్నాళ్ళలో ఈ బంధం కూడా స్టార్ట్ చేస్తానండి. అది కంప్లీట్ అయ్యాక మరొక కొత్త సీరియల్ ఇలా ఇదివరకు ఎప్పుడు 2 ఎలా ఇచ్చానో అలాగే ఇస్తానండి. కానీ ఈ సీరియల్‌కి చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి. కానీ కామెంట్స్ అస్సలు చేయట్లేదు. సరే మధ్యలో స్టోరీ కొంచెం బోర్‌గా నడిచింది. బట్ మొత్తం తీసి పక్కన పెట్టేయకండి. చాలా మంచి సీరియల్. మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. కానీ కామెంట్‌లో అది నాకు తెలియాలి కదా! అందుకే అడుగుతున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళింది అతనితో పాటు. నిజానికి కాటేజీ అంతా శౌర్య ప్లాన్. వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. ఫైనల్లీ పక్కా ఆధారాలు దొరికాయి. చట్టానికి కావాల్సింది సాక్ష్యం మాత్రమే. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు తను ఏదైనా చేయడానికి వీల్లేదు. ఇక ఇప్పుడు మాత్రం వదిలేది లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను అంటూ అరుస్తున్నాడు రామకృష్ణ ఫోన్లో. అటువైపు నుంచి చెప్పింది విని ఒక్కసారిగా చల్లబడిపోయాడు రామకృష్ణ. షాక్‌లో ఫోన్ పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు సోఫాలో. అప్పటికే రామకృష్ణ చాలా గట్టిగా మాట్లాడడం కింది నుంచి విన్న రజని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. ఏం జరిగిందండి? అంటూ. వెంటనే రామకృష్ణ ఒక గ్లాస్ మంచినీళ్ళు అన్నాడు చాలా నీరసంగా. పైగా చాలా టెన్షన్‌లో సోఫాలో కులబడి. ఒక్కసారిగా భయమేసింది రజనీకి. ఏమైందండి అంటూనే రోషన్ రోషన్ అంటూ అరిచింది. రోషన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది మామ్ అంటూ. తెలియట్లేదు చూడు, డాడీ చాలా టెన్షన్‌లో ఉన్నారు. నువ్వు డాడీని చూస్తూ ఉండు, నేను వాటర్ తెస్తాను అంటూ పరుగున వెళ్ళి వాటర్ తెచ్చింది రజని. ఈలోపు డాడీ ఏం జరిగింది అని అడుగుతున్నాడు టెన్షన్‌గా రోషన్. రామకృష్ణ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తప్ప అతనికి సమాధానం ఇవ్వడం లేదు. డాడీ ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి అని రోషన్ అంటూ ఉండగా వాటర్ ఇచ్చి ఏం జరిగిందండి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మాకు భయంగా ఉంది అంటుంది రజని. వెంటనే గ్లాస్ నీళ్లు గటగట తాగిన రామకృష్ణ ఒక నిమిషం తర్వాత ఇక పనులు ఆపేయండి అన్నాడు రామకృష్ణ. అంతే షాక్ అయిపోయారు తల్లి కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు డాడీ? పెళ్ళెందుకు ఆపడం? అడిగాడు రోషన్. ఏమైందండి? సడన్గా మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? పైగా అనిక ఇంట్లోనే ఉంది, పెళ్ళికి కూడా ఒప్పుకుంది కదా అంటూ ఏడవడం తక్కువయింది రజని వాయిస్లో. లేదు రజని, పెళ్ళి ఆపేయాల్సిందే. చాలా పెద్ద మోసం జరిగింది. మనం ఖాయం చేసుకున్న సంబంధం కరెక్ట్ కాదు అన్నాడు రామకృష్ణ ఒక్కొక్క మాట ఏరుకుంటూ. చాలా షాక్లో ఉన్నాడు ఇంకా ఆయన. అంటే అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పండి అంటుంది రజని. ఏం చెప్పాలి రజని? మన అమ్మాయికి కుదిరించుకున్న సంబంధం, ఆ సంబంధం వాళ్ళు అసలు మంచివాళ్ళు కారంట అనగానే రజని గుండెలో రాయి పడింది. ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఏం జరిగింది? ఎవరు చెప్పారు అంటుంది వెంటనే. అవును రజని, ఇప్పుడే తెలిసింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి జరిగిందంట. విడాకుల కేసు కూడా నడుస్తుందంట ఒక పక్క. అబ్బాయి పైన గృహహింస కేసు పెట్టిందంట అతని భార్య. అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేశాడంట వీడు. పైగా అబ్బాయికి ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా ఉందంట. ఆమె ద్వారా వాడికి ఒక పాప కూడా ఉందంట. కేసు వాపస్ తీసుకోవడానికి వాడు తన భార్యతో కాంప్రమైజ్ కోసం ట్రై చేస్తే వాడి భార్య పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో ఆ డబ్బు సర్దడానికి మన సంబంధం ఒప్పుకున్నారంట. మరొక విషయం, వాడు ఏ బిజినెస్ చేయడు. పైగా వాడు పచ్చి తాగుబోతూ ప్లస్ తిరుగుబోతూ అంట. ఇప్పుడే యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి మరీ చెప్పాడు వాడి జాతకం. కావాలంటే నీ కూతుర్ని జీవితాంతం పెళ్లి చేయకుండా నీ దగ్గరే ఉంచుకో. కానీ అలాంటి వాటికి మాత్రం ఇవ్వకు. నీ చేతులతో ఆ అమ్మాయి గొంతు కోయకు అని చెప్తున్నాడు నా ఫ్రెండ్ అని 2 సెకండ్లకు వాడు చెప్పకపోతే అసలు ఏం జరిగేది? నా కూతురి జీవితంలో నేనే నిప్పులు పోసేవాణ్ణి. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని
మనసులో అనుకుంటూ రామకృష్ణ. అప్పుడే రామకృష్ణకి ఫోన్ కాల్ రావడంతో రజని ఆయన ఫోన్ తెచ్చి ఇస్తుంది. ఇక ఫోన్లో మాట్లాడిన రామకృష్ణ రోషన్‌తో ఏదో మాట్లాడుతాడు. రజని చాలా సీరియస్‌గా వాళ్ళ మాటలు వింటుంది. వెల్ డన్ మై బాయ్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నీ పైన పడ్డ మచ్చని మచ్చగానే నిరూపించి తుడి చేసుకోవడానికి ఇది కీలకమైన ఎవిడెన్స్. దీని వెనకాల ఉన్నవాళ్ళు ఎంత బలవంతులైనా నిన్ను డిపార్ట్మెంట్‌ని ఏమీ చేయలేరు. వాళ్ళు చేసేది ఎంత పెద్ద తప్పు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇక నేను నా పనిలో ఉంటాను. ఇప్పుడే వెళ్ళి సిటీ కమిషనర్‌ని కలిసి ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి అని చూపించి వీలైతే ఆయనతో హోమ్ మినిస్టర్‌ని కూడా మీట్ అవుతాను. మీ పైన జరిగిన కుట్రని గురించి మేము చెప్తాము. బట్ అంతకంటే ముందు ఈ ఎవిడెన్స్ మీడియాకు లీక్ చెయ్యాలి. అప్పుడే హోమ్ మినిస్టర్ కూడా మన గ్రిప్‌లోకి వస్తాడు. ఆయన ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మనకు సపోర్ట్ చెయ్యాలి అంటే మీడియానే మనకు ఆయుధం అని డీజీపీ అనగానే, అదేంటి అంకుల్ ఎవిడెన్స్ మొత్తం మనకి అనుకూలంగా ఉండగా ఇంకా హోమ్ మినిస్టర్ ఎందుకు వెనకడుగు వేస్తాడు అని అడిగాడు కౌశిక్. అలాగే ఉంటుంది నాన్న రాజకీయం అంటే. వచ్చే ఎన్నికలలో వాళ్ళ కార్యకర్తల్ని గెలిపించుకోవడానికి ఏదైనా డీలింగ్ కూడా మాట్లాడుకుంటారు. ఈ పొలిటీషియన్స్‌ని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. అందుకే మీడియా నుంచి ఒత్తిడి పెరిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళే దిగి వస్తారు. అయినా శౌర్యకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇంత జరిగినా జనాలలో మాత్రం పేరు తగ్గలేదు శౌర్యకి. అలాంటప్పుడు ఇతనిపై పడింది నింద మాత్రమే. ఆ ఆరోపణలలో నిజం లేదు. నిప్పు లాంటి నిజం వేరొకటి ఉందని జనాలకి తెలిస్తే గ్యారంటీగా తిరగబడతారు. అందుకే ముందుగా మీడియా ద్వారా జనాలకి ఈ నిజం తెలియాలి. అప్పుడు అందరి సపోర్ట్ మనకు కరెక్ట్‌గా దొరుకుతుంది. లేదంటే ఈ ఎవిడెన్స్‌కి ముందుగా శౌర్య పగ వాళ్ళకి చేరితే దీనికి విరుద్ధంగా మరొక స్టోరీని క్రియేట్ చేసి రెడీగా ఉంచుతారు. అప్పుడు మన పరిస్థితి మొదటికి వస్తుంది అన్నాడు డీజీపీ. ఓకే సార్. మీరు చేయాల్సింది మీరు చేయండి. నేను మీడియా సంగతి చూస్తాను అన్నాడు శౌర్య కౌశిక్ వైపు చూస్తూ. యెస్ అన్నట్టుగా ఫింగర్ చూపించాడు కౌశిక్ శౌర్యకి హ్యాపీగా. ఏంటి? నిజమా? అవునా? ఎప్పుడు? వావ్! మరి నాకెందుకు చెప్పలేదు? నెక్స్ట్ ఏంటి? కంపల్సరీ ఇలాగే జరుగుతుందా? ఆ తర్వాతేంటి? ఇలా లక్కీ అడిగిన 10 మాటలలో 9 ప్రశ్నలే ఉన్నాయి. బంటి, సులోచనమ్మ, కయ్యూమ్ ముగ్గురు కలిసి అంతకు ముందు రోజు ఏం జరిగింది? వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అన్నీ వివరంగా చెప్పారు లక్కీకి. అవన్నీ వింటూ ఆనంద డోలికలలో ఊగుతున్న లక్కీ ఒక్కో మాటకు ఒక్కో ప్రశ్న సంధిస్తుంది. మరి నన్నెందుకు తీసుకెళ్ళలేదు? చివరిగా మరొక ప్రశ్న ఎదురైంది వాళ్ళకి. అబ్బా! మా వెంట మీ నాన్నగారైన గురునాథం గారు కూడా ఉన్నారు. అయినా వచ్చేదానివా? అని అడిగాడు బంటి. అవును బాబీ! చిచ్చా కూడా మాతోనే వచ్చాడు అన్నాడు ఉత్సాహంగా కయ్యూమ్. రేయ్ బాబీ అన్నావంటే చంపేస్తా అంటుంది లక్కీ కోపంగా. అబ్బా! ఇప్పుడు నాకు ఉమా అన్న ఒక్కడే మాత్రమే అన్న కాదు. శౌర్య సార్ కూడా అన్ననే. అయినా మా ఉమా అన్నకి సావిత్రి వచ్చేసింది కదా! ఆమె బడా బాబీ, నువ్వు చోటా బాబీ అన్నాడు కయ్యూమ్. దాంతో హ్యాపీగా థాంక్యూరా కయ్యూమ్ అంది లక్కీ. అంతలోనే ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. లోచన నువ్వు సూపర్ హే! ఆ కాలంలో నువ్వు క్యాండిల్ నైట్ డిన్నర్ చేశావు మా తాతయ్యతో. అది కూడా కొన్ని సంవత్సరాల పాటు డైలీ. నీ అదృష్టంలో ఆవగించైన అదృష్టం నాకు లేదు. మా పోలీసోడు క్యాండిల్ నైట్ డిన్నర్ కాదు కదా! కనీసం డైలీ నైట్ కూడా నాతో డిన్నర్ చెయ్యడు అంది ఫేస్ అదోలా పెట్టుకొని లక్కీ. ఓయబ్బో! ఈవిడ గారు పెళ్ళాము, ఆయన గారు మొగుడు ఈవిడకి. అయినా వాడు రాగానే లోపలికి వెళ్తావు కదే! ఎక్కడ తింగర పని చేసి వాడి చేతిలో తిట్లు తింటావో అన్న భయంతో ఇంక నా మనవడిని అంటున్నావా? ఆడు మంచోడు కాబట్టి ఆ అనిక రాక్షసి మీద మీద పడ్డా పట్టించుకోలేదు. అవును నీకొక విషయం తెలుసా? దానికి పెళ్లి కుదిరిందంట. ఈ నెల 11వ తారీఖు పెళ్ళంట. పుష్పమ్మ చెప్పింది అంటుంది సులోచనమ్మ. దాంతో ఆల్రెడీ 10 ఐస్ క్రీంలు తిన్న లక్కీ మరో 4 ఐస్ క్రీంలు తెమ్మని గోల చేసింది
సంతోషంతో. లక్కీ, నువ్వు కాన్సంట్రేషన్ చేయాల్సింది ఐస్ క్రీమ్ మీద కాదు, మా భయ్యాపైనేమో అని నా అనుమానం. భయపడుతూనే అన్నాడు పక్క నుంచి బంటి. అంతే కోపంగా చూసింది. నువ్వు ఎంత కోపంగా చూసినా నేను చెప్పేది నీ మంచి కోసమే, ఆలోచించు అన్నాడు ఈసారి ఏ మాత్రం భయపడకుండా బంటి. నిజమేరా బంటి నువ్వు చెప్పేది, కానీ నాకు భయంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు అంటుంది ముఖం అదోలా పెట్టుకొని లక్కీ. ఇలాంటి విషయాలలో అస్సలు భయపడకూడదు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు అని బంటి అనగానే. ఏదైనా ఉంటే అర్థమయ్యేలా చెప్పు అంటుంది లక్కీ. ఇంకా అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు భయ్యాకి మరదలివి ఆర్ లవర్వి కాదు, తాళి కట్టిన వైఫ్వి. అది గుర్తుపెట్టుకొని నువ్వే ఆలోచించుకో అన్నాడు సీరియస్గా బంటి. అప్పుడు కానీ లక్కీ పీత బ్రెయిన్ వెలగలేదు. కరెక్టే కదా అని ఆలోచిస్తూ ఉండగా పక్క నుంచి కయ్యం వచ్చి, నాకు అదంతా అర్థమైంది కానీ ఈ అమ్మమ్మ చెప్పే అబద్ధాలే అర్థం కాలేదు అన్నాడు. రేయ్, నీ మాట వినిందంటే చీమను నలిపేసినట్టు నలిపేస్తుంది, నీకు అవసరమా అన్నాడు బంటి. ఏమైంది అంటుంది ఒక పక్క డీప్గా ఆలోచిస్తూనే లక్కీ. అదే లక్కీ, అమ్మమ్మ క్యాండిల్ నైట్ డిన్నర్ మిస్టరీ అర్థం కావట్లేదు అన్నాడు బంటి విచారంగా ఫేస్ పెట్టుకొని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. బంటికే కాదండి, నాకు సులోచనమ్మ క్యాండిల్ నైట్ డిన్నర్ అర్థం కాలేదు. మరి మీకు అర్థమైందా? సులోచనమ్మ 45 to 55 ఇయర్స్ బ్యాక్ తాతయ్యతో కలిసి క్యాండిల్ నైట్ డిన్నర్ చేశాను అంటుంది. కానీ ఆమె అబద్ధం అయితే చెప్పట్లేదు. ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా ఆమె క్యారెక్టర్, మనకు తెలీదా? మరి అప్పట్లో అది సాధ్యమే అంటారా? అది కూడా డైలీ అంట, పైగా ఆమె ఉండేది ఊరు. ఒకవేళ దాని గురించి మీకేమైనా క్లారిటీ ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.